టీజీ5 ప్రేక్షకులకు నమస్కారం. నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారానికి సంబంధించి కొన్ని పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులు పడతారు. మీ కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని వేచించలేరు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి మీ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు. ఈ రోజు మీ పనిని ఆలోచనాత్మకంగా చేయాలి. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. ఈ రోజు ఉద్యోగులు ఏ సహోద్యోగితోనూ వాగ్వాదానికి దిగొద్దు. ఈ సాయంత్రం సమయాన్ని మీ తల్లిదండ్రుల సేవ కోసం కేటాయిస్తారు. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారిలో వ్యాపారులకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఆస్తి సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. చాలా రంగాల్లో మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీరు వ్యాపార రంగంలో కొత్త సహచరులను పొందుతారు. మీ భాగస్వామితో కలిసి మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. విద్యార్థులు విదేశాలకు వెళ్లి కోర్సు చేయాలనుకుంటే ఈ రోజు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పార్వతి లేదా ఉమాదేవిని పూజించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు ఒక ప్రత్యేక రకమైన ఆందోళనకు గురవుతారు. ఈ కారణంగా మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు సహోద్యోగి సహాయంతో మీ పిల్లల వివాహంలో అడ్డంకి తొలగిస్తారు. ఈ కుటుంబ సభ్యులతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు సాంగత్యాన్ని పొందుతారు. కొందరు అతిథులు సాయంత్రం మీ ఇంటికి రావచ్చు. ఈ కారణంగా మీకు డబ్బు కూడా ఖర్చవుతుంది. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు తమ పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వినొచ్చు. ఉద్యోగులు ఈ రోజు పార్ట్ టైం గా పనిచేయాలని నిర్ణయించుకుంటే వారు దానికోసం సమయాన్ని కనుగొనగలుగుతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈ రోజు వారి జీవిత భాగస్వామి నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దీనికి మీ సోదరులు మద్దతు అవసరం. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శని దేవుడికి తైలం సమర్పించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు కష్టపడి పనిచేసిన తర్వాతే మంచి విజయం సాధిస్తారు. మీరు ఈ రోజు ఏదైనా పనిని వాయిదా వేస్తే ఎక్కువగా నష్టపోతారు. ఈ రోజు కార్యాలయంలోని వ్యక్తులు మీ మాటలకు సంతోషిస్తారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుతుంది. సమాజంలో మీకు జీతం పెరుగుతుంది. మీరు ఈ రోజు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది. మీ స్నేహితులతో కలిసి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డులు సమర్పించాలి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారిలో ఉద్యోగులు వ్యాపారులు ప్రశాంతంగా పనిచేయడం వల్ల మంచి లాభాలను పొందుతారు. ఈ రోజు మీరు ఎవరితోనైనా వాగ్వాదానికి దిగినట్లయితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకొని వాదనలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీరు మీ తెలివిని ఉపయోగించి ఎవరికైనా సాయం చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీరు సాయం చేస్తున్న వ్యక్తులు భవిష్యత్తులో ఎక్కడైనా మీకు ఉపయోగపడతారు. ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తొచ్చు. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారికి ఈ రోజు సంతోషం పెరుగుతోంది. ఈ రోజు మీకోసం సమయాన్ని వీక్షించగలుగుతారు. మీకోసం కొంత డబ్బును కూడా ఖర్చు చేయగలుగుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీ జీవిత భాగస్వామితో గడపడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు ప్రియమైన స్నేహితుడి సహాయంతో మీ చెడిపోయిన పనిని పూర్తి చేయొచ్చు. మీరు దాని నుండి కూడా ప్రయోజనం పొందుతారు. ఈ రోజు స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారికి ఈ రోజు నిపుణుల సలహాల వల్ల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు అనుకున్న పనులు పూర్తవడంతో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ఆశయాలను నెరవేర్చగలుగుతారు. ఈ కారణంగా కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా కనిపిస్తారు. ఈ రోజు మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చర్చకు రావచ్చు. ఈ సాయంత్రం మీ తండ్రికి కంటి జబ్బు వల్ల ఇబ్బంది రావచ్చు. ఇది జరిగితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
ఈ రోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు పొందుతారు. దీంతో మీ సంపద పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. ఈ రోజు మీ రోజువారీ అవసరాలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. కాబట్టి మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవివాహితులకు ఈ రోజు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు ఉదయం నుండే కొన్ని నిరుత్సాహకరమైన వార్తలను వినొచ్చు. దీనివల్ల మీకు మనసు కలత చెందుతుంది. ఈ కాలంలో కొంచెం ఒత్తిడికి గురవుతారు. మధ్యాహ్నం ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు ఈ రోజు మహిళా స్నేహితుల్ని సహాయంతో ప్రమోషన్స్ పొందొచ్చు. ఈ రోజు సాయంత్రం మీ పరిసరాల్లో ఏదైనా వివాదం తలెత్తితే మీరు దాని నుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే విషయం చట్టబద్ధంగా మారవచ్చు. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. అందువల్ల ఈ రోజు మీకు చాలా ఇష్టమైన పనులను మాత్రమే చేయవలసి ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికలలో కూడా పెట్టుబడి పెడతారు. అది కూడా లాభాలను తెస్తుంది. ఈ రోజు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. దీంతో మీరు చాలా సంతోషిస్తారు. కష్టపడి సాధించిన దాన్ని చూసి చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి రోజువారీ జాతకం. ఈ రాశి వారు ఈ రోజు దేశీయ స్థాయిలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఇందువల్ల కుటుంబ సభ్యుల్లో అందరూ కలిసి ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీ మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. దీనికోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఉపాధి కోసం పనిచేసే వ్యక్తులు ఈ రోజు అలాంటి కొన్ని అవకాశాలను పొందొచ్చు. ఈ కారణంగా వారు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. చూశారు కదండి నేటి రాశి ఫలాలు. రేపటి రాశి ఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.